హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇవాన్ నావి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇవాన్ జీవితంలో మరియు ఇవాన్ ద్వారా దేవుడు చేసే గొప్ప క్రియలను మీరు చూస్తారు, బోత్ ఇన్ సెక్యులర్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. ఈరోజు మన వీడియోలో ఇవాన్ 6 నెలలుగా ఉన్నప్పుడే దేవుని కృప వలన వచ్చిన ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. చిన్నతనం నుండి ఇంచుమించు 3 నెలల వయసు నుండి ఇవాన్ని ఫ్లాష్ కార్డ్స్తో ట్రైన్ చేయడం ప్రారంభించాం. అంతకు ముందు నుండే ఇవాన్కి ఏదైనా చూపించినప్పుడు లేదా ఏదైనా మాట్లాడినప్పుడు తనలో మంచి కాన్సన్ట్రేషన్ని మేము గమనించాం. అందుకే ఒక చిన్న ప్రయత్నంతో ప్రారంభించాలని ఈ ఫ్లాష్ కార్డ్స్ని నేర్పించడం మొదలుపెట్టాం. ఇది నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇవాన్కి పంపించిన సర్టిఫికేట్ మరియు మెడల్. సుమారు 3 నెలల వ్యవధిలోనే తను చూసిన కార్డ్స్ని అన్నిటినీ గుర్తుపట్టడం, 2 కార్డ్స్ చూపించినప్పుడు ఒకదాన్ని పట్టుకోగలగడం, ఇలాంటివి చేసినప్పుడు అదే సమయంలో ఎంతోమంది ఈ రికార్డ్స్ని గురించి చెప్పడం, మాట్లాడడం విన్నాం. తన టాలెంట్ని గమనించి నోబెల్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయడం జరిగింది. నోబెల్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేసినప్పుడు వారికి తన వీడియో శాంపిల్స్ని పంపించగా ఇవాన్ తన వయసులో ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ 60 ఫ్లాష్ కార్డ్స్ను తన ఐడెంటిఫై చేయడం, ఒక చిన్న శాంపుల్ వీడియో మేము వాళ్ళకు పంపడం జరిగింది. తర్వాత ఆశ్చర్య రీతిలో ఇవాన్ సెలెక్ట్ అవ్వడం, తనకి నోబెల్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగాయి. కొన్ని కారణాల వల్ల మేము ఇది ఆ సమయంలో మీడియాలోనికి తీసుకువెళ్ళలేకపోయినప్పటికీ దేవుడు ఆయన కృపను ఇవాన్ పట్ల చూపిస్తున్న విధానం బట్టి ఈ వీడియోని మీతో పంచుకుంటున్నాం. ఇవాన్ని ఇంకా ఎక్కువగా మేము ట్రైన్ చేయలేకపోయినప్పటికీ తనలో దేవుడు ఉంచిన కాన్సన్ట్రేషన్, తనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము రికార్డ్కి అప్లై చేసినప్పుడు షేర్ చేసిన వీడియోలోని చిన్న క్లిప్ మీరు కూడా ఇప్పుడు చూసేయండి. That's a wolf. Catch the kangaroo, Ivan. Catch the kangaroo. That's a kangaroo. Oh wow, that's a kangaroo. That's so nice. Let's look at the dog. Catch the dog, Ivan. Catch the dog. Where's the dog? Where's the dog? Very good boy. That's a dog. Okay, very nice. That's a dog. దేవుడు ఈ చిన్న బిడ్డని ఇంకా దీవించాలని, ఆయన మహిమార్థం వాడుకోవాలని, ఈ బిడ్డకు మీ అందరి దీవెనలో ఉండాలని కోరుకుంటున్నాము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.